నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. ఉపనిషత్తుల్లో సారముగా 4 మహావాక్యాలు ఉంటాయి. ఇవి సన్యాసాశ్రమం స్వీకరించిన వారికి ఇస్తారు. అదేవిధంగా సన్యాసాశ్రమంతో సమానమైనటువంటి అంతర్ముఖ దీక్ష అయినటువంటి శ్రీ విద్యా దీక్షలో పూర్ణ దీక్షలో కూడా ఈ 4 మంత్రములు కలిపి ఉపదేశించడం కనబడుతుంది. ఈ 4 వేదాంతమును చెప్పడం మహావాక్యము. అవి మనం పలుకుతున్నామంటే ఏదో పట్టు ఉప్పు అన్నట్టు కావు, వాటిలో భావం ఉంది. ఆ భావంతో అంటున్నప్పుడు కనీసం దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. అవి 4 మహావాక్యాలు సమస్త శాస్త్రసారం. ఋగ్వేదం నుంచి ఒకటి, యజుర్వేదం నుంచి ఒకటి, సామవేదం నుండి ఒకటి, అదేవిధంగా అథర్వవేదం నుంచి ఒకటి, 4 వేదాలకు సంబంధించి 4 ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారు. మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవది అహం బ్రహ్మాస్మి, మూడవది తత్వమసి, 4వది అయమాత్మ బ్రహ్మ. ఈ 4 తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 4 మహావాక్యముల సారం ఒక్కటే. అదేంటంటే బ్రహ్మం ఒక్కటే, మరొకటి లేదు. మరింత జీవులు కనబడుతున్నారంటే భ్రాంతది, అవిద్య. మరి తొలగట్లేదు అంటే నువ్వు సాధన చేయి తొలగిపోతుంది అన్నారు. 3వ సూత్రం ఇక్కడ. బ్రహ్మం ఒక్కటేనే సిద్ధాంతం, అది అనుభవానికి రాలేదు అనేది రాద్ధాంతం. అంటే మనకు సత్యం తెలియట్లేదు, దానికి చేయాల్సిన సాధన. జీవుడు అనగానే శరీరంతో మనం కలిపి చూసుకుంటున్నాం కనుక నేను జీవుణ్ణి, నా పేరు ఇది, నా రూపం ఇదేనే బతికంతా బతికేస్తున్నాం. కానీ నామరూపాలు పరిహరించి లోపల చైతన్య దృష్టితో చూస్తే చైతన్యం ఒక్కటే. బ్రహ్మం అనేది చైతన్య దృష్టితో. అది తెలియాలంటే ముందు నామరూపాలతో మమైకమైన మనం ఎంత విచారణ చేసి దానికి బయటపడాలి. అదంత తేలిక. అది విచారణ చేసుకోవడం కోసం 4 వాక్యాలు ఇచ్చింది శాస్త్రం. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటో చెప్పింది. ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. గురువు చెప్పాలి అది నీకు, తత్వమసి, అది నువ్వై ఉన్నావు అని ఉపదేశిస్తే కానీ ఇది రాదు. అప్పుడు చెప్తా అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మమే ఆత్మస్వరూపం అని. ఈ 4 వాక్యాల సారం ఇది. అయితే అర్థం చెప్పినంత మాత్రం సులభంగా రాదు, ఎంత సాధన చేయాలో. ఎందుకంటే మనకు జన్మలు అలవాటైనట్టు, ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు. అవునా లేదండి? ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. అవునా లేదా? ప్రపంచం ఎప్పుడు అలవాటైందంటే ఎన్ని కోట్ల జన్మలు ఇప్పుడు ఎత్తొచ్చామో అప్పటి నుంచి ప్రపంచమే మరొక అలవాటు. ఇన్ని కోట్ల జన్మల్లో పరమాత్మ అలవాటు కాలేదు. ఎలా చెప్పగలరంటే అలవాటైతే మళ్ళీ పుట్టం కదా. పరమాత్మ అలవాటైతే మనం పుట్టేవాళ్ళం కాం. ఇన్ని జన్మలు ఎత్తాం కనుక మనకి ప్రపంచం గురించి, శరీరం గురించి, వీటికి సంబంధించిన సుఖదుఖాల గురించి చెప్తే వెంటనే కనెక్ట్ అయిపోతాం. కానీ వీటికి అతీతమైన పరమాత్మ గురించి చెప్తే వెంటనే కనెక్ట్ కాలం. ఇంకా డీప్గా వెళ్ళిపోతే అర్థం కాదు కూడా. ఎందుకంటే ఈయన అర్థం కాలేదు, అలవాటు కాలేదు మనకి ఇక్కడ. కానీ కొన్ని జన్మలైనా కొంచెం కొంచెం శ్రవణం చేస్తూ మననం చేస్తూ అలవాటు చేసుకుంటే ఏ జన్మలోనూ సిద్ధులమై తెలుసుకోగలం. కానీ ఈ ప్రపంచపు అలవాటు తగ్గించుకుని పరమాత్మను అలవాటు చేసుకోవడం పెంచుకుంటే క్రమంగా ఎప్పటికైనా తరిస్తాం. ఇది సూత్రం. మహావాక్యములన్నీ వాటిని చెప్తున్నాయి. ఈ ప్రపంచ తాదాత్మ్యం తీసేసి పరమాత్మతో తాదాత్మ్యం కలిగించడం కోసమే వేదాంత వాక్యాలు. ఆ వేదాంత వాక్యాలు గూఢం అంటే అర్థం చేసుకుంటే అర్థమయ్యేది, గూఢం అంటే అర్థం. ఇక్కడ వాక్యం ఇప్పుడు అందరూ విన్నారుగా, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. మీకు డిక్షనరీ దగ్గర ఉంటే తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చేసేసుకోవచ్చు. అంత మాత్రంకి అర్థం కాదు ఇది. ఇక్కడ అందులో ఉన్న అసలు రహస్యం ఏదో అది నీ అనుభవానికి రావాలి, అది గూఢం. అది నెయ్యి కావాలి, ఇంటికి పాలు వచ్చాయి, ఏం చేస్తారు అప్పుడు? నెయ్యి కావాలంటే ఆ పాలను కాగబెట్టడం, తోడి పెట్టడం, వెన్న తీయడం, దాన్ని మరిగించిన ప్రాసెస్ ఉందా లేదా? అలా మహావాక్యాలు పాలలాగొస్తే గురువుని ఆశ్రయించి విచారణను మథనం చేసి సాధన చేస్తే నెయ్యి వస్తుంది. అందులో గూఢం అని పాలలో నెయ్యిలాగా మహావాక్యాల్లో సారముగా ఉన్న సుబ్రహ్మణ్యానికి నమస్కారము. అందుకు మహావాక్య గూఢం అనే మాట రాసిన వారు ఆదిశంకరులు, మామూలు వర్గాలు. అది సుబ్రహ్మణ్యుడు లౌకిక విద్యలు ఇవ్వడమే కాదు, బ్రహ్మజ్ఞానం ఇస్తాడు. బ్రహ్మజ్ఞాన ప్రదాత.
స్కంద గీత అని గీత ఉంది. ఎన్ని గీతలు ఉన్నాయంటే గీతల గురించి చెప్పుకోవాలంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. స్కంద గీత అని గీత. స్కందుడు వామదేవుడు అనే మహర్షికి ఉపదేశం చేశాడు. వామదేవ మహర్షి గురించి రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. రామాయణంలో వామదేవుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశంలో ప్రధానంగా ఉంటారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసిన మహర్షుల్లో ఆయన ఒకడు వామదేవుడు. ఈ వామదేవ మహర్షి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి దాని దక్షిణ భాగంలో తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమైతే నాకు ప్రణవార్థం వివరించు అన్నాడు. ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పన్నాడు. ఓంకారం అంటే ఏంటో కాదు, 4 మహావాక్యాల సారం, అది బ్రహ్మోపదేశమే. అప్పుడు ఆయన ప్రణవార్థం అంటే ఏమిటో ఈ మహావాక్యములను బోధిస్తూ సుబ్రహ్మణ్యుడు చెప్తాడు స్కందగీతలో. ఒక్కొక్క మహావాక్యం దాని అంతరార్థం కొన్ని అధ్యాయాల గీత ఇది స్కందగీత అని చెప్పబడుతుంది. అవన్నీ తెలిసిన వారు కనుక ఆదిశంకరులు ఆ స్కందగీతలో ఆయన మహావాక్యముల అర్థం చెప్పాడు. మహావాక్యముల అర్థమైన బ్రహ్మమేదో అదే నేనన్నాడు ఆయన ఇక్కడ. అహం బ్రహ్మాస్మి, అదే ఆ బ్రహ్మమే సుబ్రహ్మణ్యుడి సాక్షాత్కరించాడు. ఏ బ్రహ్మము మహావాక్యములో చెప్పబడుతూ సర్వవ్యాపకమే ఉన్నదో ఆ బ్రహ్మమే ఉపాస్య రూపంగా సుబ్రహ్మణ్యుడిగా ఉన్నాడు. అది సుబ్రహ్మణ్యుడే బ్రహ్మమని ప్రతిపాదన చేస్తూ ఆయన ఉపదేశించిన వేదాంత శాస్త్రం స్కందగీత. అందులో చెప్పబడ్డ మహావాక్యముల వ్యాఖ్యానం. ఆ రహస్యాన్ని ఇక్కడ ఆదిశంకరులు అందిపుచ్చుకున్నారు. ఆదిశంకరుల రచన అంటే మ్యూజికల్గా ఒక లెంగ్త్ చూసుకొని ఒక ఛందస్సు చేరుకుని మంచి భావాలన్నీ పేర్చి కూర్చొని రచన కాదు. ఆయన సాక్షాత్ దక్షిణామూర్తి అవతారం. ఆయన ధ్యానంలోకి వెళితే ఒక్కసారి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మర్మములన్నీ ఆయన నోటంటే వచ్చేస్తాయి. ఎలా వస్తాయంటే ఆయనే చెప్పాడు, ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, సావిని తలంచుకుంటూ వచ్చేస్తాయి ఇక్కడ. ఇక్కడ మహావాక్య గూఢం అనే మాట వెనకాల ఉన్న కథ తెలిసింది కదా. మయూరాధిరూఢం మహావాక్య గూఢం. ఇప్పుడు మనం మామూలుగా చదివే శ్లోకంలో ఒక్కొక్క పదం వెనకాల ఎంత కథ ఉంది, ఎంత తత్వం ఉందో ఆలోచించండి. తీగలాగితే డొంక కదులుతుందంటారు. మన స్తోత్రాల్లో వాక్యాలు లాగితే శాస్త్రాలు కదులుతాయి, తెలుసుకోండి ఇక్కడ. కనుక ప్రతి స్తోత్రం ఒక శాస్త్రం అనే దృష్టితో చూడాలి. అటువంటి దృష్టితో చూస్తే సుబ్రహ్మణ్య భుజంగం, సుబ్రహ్మణ్య శాస్త్రం, ఈ 2 వాక్యములు ఇంత మర్మం ఉంది. మనోహారి దేహం, ఆయన శరీరం యొక్క అందం వర్ణిస్తున్నారు. మనోహరమైనటువంటి దేహం కలవాడు. మనోహరం అంటే అర్థం ఏంటండి? అందమైన అని అర్థం చెప్తాం. అందమైన అర్థం లేదా మనోహరికి? మనోహర అంటే మనస్సును హరించువాడు అని అర్థం. మనస్సును హరించుట అంటే మనస్సును దొంగిలించుట అని అర్థం. ఒక వస్తువును చూస్తాం, ఇంకా మనసులో ఉండదు, ఇంకేం తోచదు, అది నచ్చుతుంది, అది ఎలాగైనా కావాలనిపిస్తుంది, దాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది. అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. అంతవరకు మనస్సు ఎక్కడో అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. కానీ వస్తువును చూసిన దగ్గర నుంచి లేదా వ్యక్తిని చూసిన దగ్గర నుంచి మనస్సు అది తప్ప మరొకటి ఉండదు. అంటే మిగిలిన పనులన్నీ మారి దాని లీనమైపోయింది. అంటే మనస్సు దాని చేత దొంగిలింపబడ్డట్టేగా. మనస్సును లాగేసుకుంది అక్కడ. లాగేసుకోవడం అంటే దొంగిలించడమే. కానీ మనస్సును లాగేసుకున్నంత అందం ఆయన దగ్గర ఉందండి ఇక్కడ. ఎవరు చూసినా వాళ్ళ యొక్క మనస్సును హరిస్తాడు. అది మనోహారి దేహం అంటే ఇదే అర్థం. అంత సమ్మోహనాకృతి స్వామిది. సుబ్రహ్మణ్యుడు అంటేనే అందానికి మరొక పేరు, సౌందర్యాధినాథుడు ఆయన. అంత అందగాడు. అందుకని ముత్తుస్వామి అని ప్రేమగా పిలుచుకుంటారు. చిదంబరంలో సమీపంలోకి వెళితే మన వైదీశ్వరన్ కోవిల్ ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు ముత్తుస్వామి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటాడు. ఆ ముత్తుస్వామిని ఒక మహానుభావుడు సాధన చేసి నీ అనుగ్రహం వల్ల సత్సంతానం కలగాలంటే నేనే అవతరిస్తానని చెప్పాడు. ఆయనే ముత్తుస్వామి దీక్షితులుగా అవతరించాడంట. ముత్తుస్వామి అంటేనే అందాలులకే స్వామిని అర్థం ఇక్కడ. ఆయన అందం అంత గొప్పదండి. మనోహారి దేహం. ఇక్కడ మరొక అర్థం, అందమైన శరీరం కలవాడంటే మీరు ఒక్కసారి ధ్యానిస్తే ఆ ధ్యానంలో మనస్సు లయమైపోవాలి, మళ్ళీ ప్రపంచం వైపు రాకూడదు. అలా మనస్సు పరమాత్మ లయమైపోయి మరి ప్రపంచం వైపు రాలేదంటే ఎవరు దొంగ అయిపోయాడు? ఇప్పుడు పరమాత్మే దొంగ అయ్యాడు, మనస్సును లాగేసుకున్నాడు. అదే మరి దేవుళ్ళందరూ దొంగలే. ఒకటి పేరు హరి, ఇంకోటి పేరు హరుడు. ఇద్దరు దొంగలే. గుడి మారింది కానీ తత్వం మారలేదు. గుడి మారింది కానీ తత్వం మారలేదు. గుడి అంటే హరి హర అయిందంటే పనులు మాత్రం హరించుటే. దొంగలే ఇద్దరు కూడా. అంటే ఒక్కసారి గట్టిగా పట్టుకుంటే భక్తితో ప్రపంచం పట్టనివ్వరు, వాళ్ళలో లాగేసుకుంటారు. ఇక్కడ ఎంత లాక్కుంటారంటే మళ్ళీ పుట్టనివ్వరు. అంత గొప్ప దొంగలంటే ఇక్కడ. రమణ మహర్షి ఒక మాట అంటారు, మోక్షం అంటే ఏమిటాయి అంటే మనోలయం మోక్షం అన్నాడు. ఒకటే మాట. మనస్సులో ఎలా ధ్యానించాలని, మనస్సునంతకాలం ధ్యానం కుదరదని చెప్పాడు ఆయన. మనస్సు అంటే ఆలోచనే మనస్సు. ఆలోచన ఆగితే కానీ ధ్యానం కుదరదు. అవునా లేదా? అలలు మనస్సు అయితే, ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకున్నా, అల మనస్సు అయితే కొలను పరమాత్మ. మనస్సు అనేది ఏం లేదు, ఈశ్వర చైతన్యం లోపల ఉంది కదా అందరికీ.
దాంట్లో ఆలోచన కదులుతుంది. మనస్సు కదిలి నేనిది నేనది నాదిది నాదిది అనుకుంటుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. కానీ అల నీరవుతుందా? కానీ అలలో నీరుంది. మన ఆలోచనలో ఈశ్వర చైతన్యం ఉంది, కానీ ఆలోచన చూస్తున్నాం కానీ లోపల ఈశ్వరుని చూడట్లేదు. ఇక్కడ అలలు ఆగితే కొలను అసలు రంగు బయటపడుతుంది, ఆలోచనలు ఆగితే లోపల పరమాత్మ తెలుస్తాడని చెప్పారు. ఇక్కడ ఆలోచనలే మనస్సు అంటే మనస్సు లయిస్తే దొరికేదేది పరమాత్మ. కానీ పరమాత్మ ఎప్పుడు దొరుకుతున్నాడు? మనోలయమయ్యకు దొరుకుతున్నాడు. కానీ పరమాత్మ అయిన సుబ్రహ్మణ్యుడు అంత అందమైన ఆకృతితో గోచరించాడు. ఎందుకంటే నీ మనస్సు నిన్ను పతనం చేస్తోంది, సంసారంలో పడేస్తుంది. అదే నీ మనస్సు నేను లాక్కుని ముక్తినిస్తున్నానని చెప్పడానికి మనోహారి దేహం, ఇది రెండవ అర్థంగా భావించవచ్చు. అంత విశేషమైన భావం ఉంది మనోహారి దేహం. అయితే ఇంత గొప్పగా చెప్పారు. కానీ ఆ స్వామిని మేము ఎక్కడ ధ్యానించగలమండి? మాకు అధిక టైం లేదు కూడా, మేము ధ్యానించాల్సిన అవసరం కూడా తెలియట్లేదండి. అంటే అర్థం ధ్యానించాల్సిన అవసరం ఏముందండి అన్నారంటే వాడికి రుచే తెలియదని అర్థం. ఇక్కడ మనోహారి దేహం, అందరూ ధ్యానించలేరు పరమాత్మని. పరమాత్మ ఎంత అందమైన రూపం ధరించారు, మనం ధ్యానిస్తున్నామా? ప్రతి రూపం అద్భుతమే. విష్ణువు, రాముడు, కృష్ణుడు, శివుడు ఎంత అందమైన రూపాలండి. ఏ ఒక్క రూపమైనా మనసులో కుదురుగా ధ్యానించేమా? లేదు, మనసు కుదిరే లేదు. కానీ మనం ధ్యానించలేం కనుక ఎవడూ ధ్యానించలేడండి. ఇది పెద్ద స్టేట్మెంట్. చాలామంది వాడు చేయలేడు, వాళ్ళంటి వాళ్ళే వాడిని చూస్తుంటారు కనుక ఎవరికి వల్ల కాదండి. ఎవరికి వల్ల కాదంటయ్యా? నీకు సాధ్యం కాదు, నీ మిత్రులకు సాధ్యం కాదు, అది చెప్పు. నీలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. కానీ భగవంతుడిని ధ్యానంలో పట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? పట్టుకోవడమే కాదు, ఆ మహాత్ముల హృదయం తను ఇల్లు చేసుకుంటాడు భగవంతుడు, తెలుసా? అందుకే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష్ ఎంత వర్ణించిన యోగి ధ్యాన గమ్యం అని చెప్పాడు ఋషి. అంత తెలివిగా చెప్పాడు చూసారా? శాంతాకారం భుజగశయనం అంతా చదువుతాం, కానీ నాకెప్పుడు కనబడలేదంటే నీకు కనబడ్డని కూడా రాశాడయ్యా అన్నారు. అంటే ఎవరికి కనబడతాడట? యోగి ధ్యాన గమ్యం. యోగుల హృదయంలో ధ్యానానికి ఆయన గోచరిస్తాడు. అసలు యోగుల హృదయం ఈశ్వరుడికి నిలయం, ఇంకో ఏవి ఆయన వాళ్ళ హృదయాల్లోకి రావు. మన హృదయంలో ఈశ్వరుడు తక్కువ, మిగిలినవి ఎక్కువ. తక్కువని అన్నాం కానీ అది కూడా సందేహమే. ఆయన తప్ప అన్నీ ఉంటాయి మనసులో, ఆయన ఉండడం కష్టం. యోగులకు ఆయన తప్ప ఏముండవు. అందుకే యోగులకి పేరు మహాత్ములు. మహాత్మ అంటే గొప్ప మనసు కలవారు, ఇది అర్థం. పెద్ద నిర్వచనాలు అక్కర్లే, గొప్ప మనస్సు కలవారు అని అర్థం. కానీ గొప్ప మనస్సు అంటే యోగము చేత ఆరూఢ స్థితికి వెళ్ళిన చిత్తమే గొప్ప మనస్సు. అలాంటి మహాత్ముల చిత్తము తన గేహం అంటే ఇల్లుగా చేసుకున్నవాడు. మనోహరమైన దేహం ధరించిన సుబ్రహ్మణ్యుడు ఎక్కడుంటాడంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మహాత్ముల చిత్తమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే గేహం, గేహం అంటే ఇల్లుని అర్థం. అదే మనోహారి దేహం మహచ్చిత్త గేహం. మహత్ అంటే మహాత్ములు, గొప్పవారు. గొప్పవారి యొక్క చిత్తము తన ఇల్లుగా చేసుకున్నవాడు. మనోహారి దేహం మహచ్చిత్త గేహం. ఆయన మహీదేవ దేవం. ఇది ఒక రహస్యమైన మాట. మహీదేవులు అంటే భూసురులు. భూసురులు అనే మాట విన్నారు కదా, అంటే ఏమిటి? బ్రాహ్మణులు. మహీదేవులు అంటే బ్రాహ్మణులకి పర్యాయపదంగా వాడారు. మహీదేవులు ఈ మాట శంకరుడు చెప్పడానికి ఆంతర్యం ఉంది. ఎందుకు బ్రాహ్మణులు మహీదేవులు అంటారు అంటే బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రం మహీదేవుడు కాడు. ముందు ఉపనయన సంస్కారములు పొంది వేదాది శాస్త్రములు అధ్యయనం చేసి దానిలో చెప్పినటువంటి కర్మలు అనుక్షణం ఆచరిస్తూ ప్రాతకాలం నుంచి శయనించే వరకు చేస్తూ ఇహ క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమ సుఖం నా భోగాయ కల్పతే. భోగం కోసం నేను పుట్టలేదు అని ప్రాతకాలం బ్రాహ్మీముహూర్తం నుంచి లేచిన దగ్గర నుంచి దీక్షలు, యజ్ఞాలు, కర్తవులు చేస్తూ వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తూ స్వార్థరహితంగా వాటిని ఇతరులకు బోధిస్తూ, ఎందుకంటే ధర్మాది శాస్త్రములు ఒకరి కోసం కాదు, లోకక్షేమం కోసం. యజ్ఞయాగాది కర్తవులు కొంతమంది కోసం కాదు, ప్రపంచంలో ప్రతి జీవి కోసం, ప్రతి మానవుడి కోసం కాదు, ప్రతి జీవి కోసం, ప్రకృతి క్షేమం కోసం యజ్ఞయాగాది కర్తవులు చేస్తారు. కానీ అవి చెయ్యవలసిన జ్ఞానం తెలుసుకుని దానికి తగ్గట్టు జీవిస్తూ నియమాలతో బ్రతుకుతూ ఉండేవారు దేవతాశక్తిని లోకానికి ఇస్తున్నారు కనుక, దేవతాశక్తిని భూమి యందు ప్రవర్తింపజేస్తున్నారు కనుక వారి భూమి యందు దేవతలను గౌరవించారు మనవారు. కనుక యజ్ఞము ద్వారా భగవంతుడిని ఆరాధించి దేవతలను ఆరాధించి తద్వారా లోకక్షేమం కోసం తమ తపస్సును ధారపోస్తున్న వారెవరో వారు భూసురులు అని చెప్పబడతారు. అలాంటి మహీదేవులకు దేవుడు ఆయన. బ్రాహ్మణ దేవుడని కాదు అర్థం. బ్రాహ్మణులకు దేవుడు అంటే ఎవరెవరికి దేవుడు ఏ రూపంతో ఆరాధింపబడతాడో శాస్త్రంలో ఒక మాట ఉంది, అది తెలిస్తే తెలుస్తుంది. యోగులకు హృదయంలో పరమాత్మని ఆరాధించడం అలవాటు. అంటే యోగులకు హృదయంలో పరమాత్మే దైవం. వేదవేత్తలకు యాజ్ఞికులకు అగ్నిహోత్రుడి దైవం. ఈ రెండిట్లో చూడలేని వారికి ప్రతిమలు దైవం. ఇది శాస్త్రం చెప్తుంది. ఇక్కడ
అది ఒక్కొక్కరికి ప్రతిమా స్వల్ప బుద్ధీనాం అగ్నిర్దేవో ద్విజాతీనాం. ఇది శాస్త్రం చెప్తుంది, అగ్నిర్దేవో ద్విజాతీనాం. ఆ మాట శాస్త్రం తెలిస్తే ఆ శంకరులు ఎందుకు రాశారు తెలుస్తుంది. అగ్నిర్దేవో ద్విజాతీనాం తెలుసుకోరు. బ్రాహ్మణులకు అగ్నేయ దేవం అన్నారు ఇక్కడ. నిత్య అగ్నిహోత్రం చేసుకుంటూ త్రికాలాల్లో చేయవలసినటువంటి త్రేతాగ్ని ఆరాధన చేసుకుంటూ శ్రౌతాగ్ను స్మార్తాగ్ను అగ్నిహోత్ర గృహములు ఉండేవి. అలాగే అగ్నిని ప్రధాన దైవంగా ఆరాధిస్తూ, అంటే యజ్ఞమును ప్రధానముగా చేస్తూ జీవించుతున్నటువంటి వారెవరో వారు మహీదేవులు గనక అగ్నిర్దేవో ద్విజాతీనం అన్నారు గనక అలాంటి వేదవేత్తల చేత ఆరాధింపుడు అగ్నియే సుబ్రహ్మణ్యుడిని చెప్పడం కోసం మహీదేవదేవం అని చెప్పారు ఇక్కడ. యజ్ఞాగ్ని స్వరూపుడు, ఇది దీని యొక్క భావం అండి ఇక్కడ. అంటే ఒక వాక్యం వెనకాల శాస్త్ర ప్రమాణం ఎంత అవసరమో చూడండి. ఇది తీసుకొచ్చి మరో స్తోత్రంలో పెట్టడానికి కలిసి సుబ్రహ్మణ్యుడికి ఫిక్స్ ఇది యజ్ఞస్వరూపుడు కనుక. కనుక ముందు మహచ్చిత్త గేహం అన్నప్పుడు ఏం చేశారంటే, మహాత్ముల చిత్తం అంటే యోగుల చిత్తంలో ఉన్నాడు. మహీదేవదేవం అంటే అగ్నిహోత్రముగా ఆరాధింపబడుతున్నాడు. మనోహారి దేహం అంటే సామాన్యుల కోసం అందమైనటువంటి రూపముగా ధ్యానింపబడుతున్నాడని కూడా అర్థం చేసుకోవచ్చు. 3 రకాలు ఒకే చోట పెట్టారు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆయన్ని దేనిలో ఆరాధించాలి? విగ్రహంలోనా, హృదయంలోనా, అగ్ని ఉందా? చెప్పండి. దేనిలోనే ఆరాధించవచ్చు, అది చెప్పుకోండి ఇక్కడ. అగ్నిహోత్రాన్ని చూసిన సుబ్రహ్మణ్యుడే నమస్కారం చేయండి. ఇంట్లో దీపం వెలిగించుకుని సుబ్రహ్మణ్యుడు నమస్కారం చేసుకోండి. అగ్ని యందు దేవతను ఆరాధించారంటే అదే అర్థం. ఇప్పుడు నేను 3 చెప్పాను కానీ 4వది ఒకటి ఉంది, రహస్యం. యోగులు హృదయంలో ధ్యానిస్తారు. హృదయం యోగులకే ఉందా? చెప్పండి. యోగులకు హృదయంలో కనబడతాడు ఏంటంటే, నువ్వు యోగివి కావా? కానండి. హృదయం ఉందా? ఉంది. యోగులకు హృదయం ఉంది, నీకు హృదయం ఉంది. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మాత్రమే ఉందా? నీకు లేదా? కనుక నీకు హృదయం ఉంది కనుక నువ్వు హృదయంలో ధ్యానించడం స్టార్ట్ చేయి. అక్కడ ఉన్నాడు ఆయన, ప్రతివారు హృదయంలో ఉంటాడు కనుక హృదయంలో ధ్యానించాలి, అగ్నిహోత్రంలో ధ్యానించాలి, విగ్రహంలో ఆరాధించాలి, సూర్యమండలంలో ఆరాధించాలి. 4 విధాలుగా భగవంతుడిని ఆరాధించాలి. హిందువులు అనగా పరమాత్మ 4 స్థానములందు ఆరాధించువారు. ఇది మనకు డెఫినేషన్ తెలియాలండి ఇక్కడ. ఆదిత్య మండలంలో, అందుకే మనకు చిన్నప్పటి నుంచి సూర్యుడికి నమస్కారం చేసుకొని చెప్పేవారు. సంధ్యావందనం అంతే. విష్ణువునైనా శివుడినైనా సూర్యమండలంలో ఆరాధించాలి. అమ్మవారు కూడా భానుమండల మధ్యస్థ. నారాయణుడు అయితే జయస్ సదా సవిత మండల మధ్యవర్తి నారాయణ. ఇంకా శివుడి గురించి వస్తే సౌరమండల మధ్యస్థ సాంబం సంసార భేషణం. అక్కడికక్కడ కనుక మీ పరమాత్మని మీ ఏ దైవం కానైనా అగ్నిహోత్రంలో ఆరాధించాలి, సూర్యభగవాన్లో ఆరాధించాలి, హృదయంలో ధ్యానించాలి, విగ్రహంలో ఆరాధించాలి. ఏదో ఒకటి అనుకోవద్దు. అయితే మాకు అగ్నిహోత్రాలు వేదాలు తెలియవండి, ఇంట్లో దీపం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి, సరిపోయింది. కానీ 4 గంటలు ఆరాధించాలి, అప్పుడు ఆరాధన పరిపూర్ణమవుతుంది. తెలిసింది కదా. అందుకే ఇక్కడ మహచ్చిత్త గేహం ఉన్నప్పుడు యోగుల హృదయంలో ఉండేవాడని చెప్పారు. అంటే యోగులు హృదయంలో సులభంగా చూడగలరు, యోగులు కాని వారు సులభంగా చూడలేరు. అంతేగాని యోగుల హృదయంలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడని కాదు. మనం చూసే ప్రయత్నం చేయం. ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా చూడగలం. మనమని సాధారణంగా చెప్పాను కానీ ఇక్కడ ఉన్నవాడిని ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. ఇక్కడ అందరూ యోగులు ఉన్నారు నాకు తెలియదు, అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. సామాన్య దృష్టితో మాట్లాడడం జరిగింది కనుక మనోహారి దేహం మహచ్చిత్త గేహం మహీదేవదేవం అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్న వాక్యం ఇక్కడ చూపించారు. ఎందుకంటే స్వామి అగ్నిహోత్ర స్వరూపం చెప్పుకున్నాం మనం. మహావేదభావం తర్వాత వాక్యం చూడండి. మహావేదభావం, మహావేదములు, మహా అంటే గొప్పవైన వేదములు. వేదములు ఎప్పుడు గొప్పవే. వేదముల యందు గొప్ప భావం ఒకటి ఉన్నది, మహావేదభావం. వేదముల యందున్న గొప్ప భావం నీ స్వరూపం అన్నాడు. వేదములలో కర్మలున్నాయి, మన ఇష్టమైన కోరికలు తెచ్చే కర్మల గురించి వేదం చెప్తుంది. కానీ వేదం యొక్క పరమార్థం మాత్రం పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వడమే. కానీ వేదముల్లో చెప్పబడే గొప్ప భావం ఏంటి? పరమాత్మ జ్ఞానం. ఆ పరమాత్మ స్వరూపుడు నువ్వు. అది మహీదేవదేవం మహావేదభావం, మహాదేవబాలం. ఒక్క పదాన్ని చూడండి, ఇక్కడ మహావేద అని మాట్లాడాడు, ఇక్కడ మహాదేవ అని మార్చాడు. వినడానికి అంత ఇంపుగా ఉంది. ఇక్కడ మహావేదభావం అంటే గొప్పవైన వేదముల యందు తాత్పర్యముగా ఉన్నవాడు. సర్వే వేదాయత్పద మామనంతి ఉపనిషత్తు చెప్తుంది. సర్వవేదములు కూడాను ఏ పరమాత్మని చెప్పడానికి వచ్చాయో ఆ పరమాత్మను ఉపాసించాలి అన్నారు. అంటే వేదములు 7 కోట్ల మంత్రాలతో ఉంటాయి, 4 వేదములతో ఉంటాయి. అన్నిడు తాత్పర్యం మాత్రం ఒకటే, పరమాత్మను చెప్పడమే. కానీ మహావేద భావం అంటే సర్వవేదముల యొక్క తాత్పర్యమైన పరమాత్మవు నువ్వు. కనుక సుబ్రహ్మణ్యుడుగా ఒకానొక దేవత అనే భావం నుంచి బయటకు వచ్చి సంపూర్ణమైన పరబ్రహ్మ అని అర్థం తెలుసుకోవాలి. మహావేద భావం. అటువంటి మహావేద భావం అయిన వాడు మహాదేవ బాలం. ఇది అర్థమైపోయింది. మహాదేవుడిని శివునకు బాలుడుగా వచ్చినవాడు ఆయన. భజే లోకపాలం, లోకాలకు పాలకుడు ఆయన. లోకపాలకులు కొంతమంది ఉన్నారండి. ఇంతమంది లోకపాలకులు ఉంటే ఈయన లోకపాలకుడు అన్నారంటే ఈయన కూడా ఒక లోకపాలకుడు అండి. కాదు బాబు, లోకపాలకులు కూడా లోకపాలకుడు కనుక ఈయన్నే లోకపాల అన్నారు.
ఎలాగంటే ఇంద్రుడికో లోకం ఉంది, అవునా లేదా? ఏమిటి ఆ లోకం? స్వర్గలోకం. దానికి రాజధాని ఏమిటి? అమరావతి. విజయవాడ దగ్గరది కాదు, ఆయనది, ఇంద్రుడిది. కనుక ఆ అమరావతిని అధీనం చేసుకుని ఆయన పాలిస్తాడు. మళ్ళీ యముడికో లోకం ఉంది, సంయమనీపురం. ప్రతి దేవతకు ఉన్నది ఇక్కడ. కనుక దేవతలందరూ ఆ లోకానికి వాళ్ళ పాలకులు. వీళ్ళు ఎక్కడో లేరండి. తూర్పు దిక్కున ఇంద్రుడు, దక్షిణ దిక్కున యముడు, అంటే ఆ దిశలో వాళ్ళ లోకాలు ఉన్నాయి. ఈ లోకపాలకులందరూ దేవతలు. ఈ దేవతలైన లోకపాలకులందరూ ఈయన దగ్గర శరణు వేడి నువ్వే దిక్కు అన్నారా లేదా? అప్పుడు ఆయన ఏం చేశాడు? లోకపాలకులందరినీ వాళ్ళ సైన్యాన్ని కూడా లాక్కున్నాడు. ఇప్పుడు అసలు లోకపాలకుడు ఎవడు? నువ్వే స్వామి. అందుకే భజే లోకపాలం మన చెప్పడంలో దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు, దేవసేనాని, దేవతల్ని సేనలుగా చేసుకున్నవాడు అని నమస్కారం చేస్తూ ఒక్క శ్లోకంలో ఎన్ని అందాలు ఉన్నాయో చెప్పిన ఒక్కసారి సమీక్ష చేసుకోండి చాలు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. ఇంతవరకు మొదటి రెండింటిలోనూ గణపతి స్తోత్రం, రెండవది నీ అనుగ్రహం చేత చెప్తున్నానని చెప్పడం, మూడవది ధ్యాన శ్లోకంలా మనకి ఇచ్చేసారని మనోహారి దేహం. ఆ ధ్యానంలో రూపాన్ని ధ్యానించడమే కాకుండా తత్వాన్ని ధ్యానం చేయాలి. తత్వం ఏమిటి? పరమాత్మవు నువ్వు. శివపుత్రుడుగా కనబడ్డా నువ్వు సర్వదేవతాత్మకుడువు. అగ్నిహోత్ర స్వరూపుడివై యజ్ఞములు ఎందు ఆరాధింపబడుతున్నావు. మహాత్ముల హృదయంలో పరమాత్మగా ఉపాసింపబడుతున్నావు. అటువంటి మనోహారి దేహం కలిగినటువంటి లోకపాలకుడవైన నీకు నమస్కారము అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తిరుచెందూరు తీసుకెళ్తున్నారు. ఎవరు? శంకర భగవత్పాల్ వారు. మీరు సిద్ధమేనా? వెళదాం. తిరుచెందూరు అనగానే స్వామి యొక్క 6 క్షేత్రాల్లో ఒకటి. 6 క్షేత్రాలైన స్వామివి, చాలా క్షేత్రాలైన సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడులోనే ఎన్నో ఉన్నాయి, మలయాళ దేశంలో ఉన్నాయి. అదేవిధంగా మనకి తెలుగునాట కూడా చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య క్షేత్రాలు. కన్నడ దేశంలో కూడా ఘాటి మొదలైన కుక్కే సుబ్రహ్మణ్యం అని చెప్పబడుతూ రకరకాల సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా సుబ్రహ్మణ్యంకి ఎక్కడా లేడా అంటే కాశీలో మణికర్ణికి దగ్గర స్కందతీర్థం ఉన్నది. అనేక చోట్ల ఉన్నప్పటికీ కొన్ని ఉపాసనలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ అవుతాయండి, అంతేగాని వాళ్ళదే ఆ దైవం అనడానికి లేదు. గణపతి ఆరాధన మహారాష్ట్రలో ఎక్కువ. మన గణపతి గురించి తెలియదు. గణపతి పరమాత్మని వాళ్ళకి తెలుసు. మనం గణపతి అంటే శివపార్వతుల కొడుకు అంటాం, వాళ్ళు అనరు, పరమాత్మనే అంటారు వాళ్ళు. అంటే అక్కడ ఉపాసనా సంప్రదాయం గురువుల వల్ల వ్యాపించింది. అదే గణపతి మహారాష్ట్ర వాళ్ళకే కాదు అందరికీను, కానీ ఎక్కువగా వ్యాపకం ఎక్కడున్నది? మహారాష్ట్ర. అలాగే సౌరమతం సౌరాష్ట్ర, గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో ఎక్కువ ఉంది, కానీ సూర్యుడు అందరికీ దైవమే, కానీ వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారంతే. అలాగే విష్ణు ఉపాసన, శక్తి ఉపాసన, శివ ఉపాసనలు కూడా రకరకాలుగా కనబడుతుంటాయి మనకి. కానీ దక్షిణాది వారికే పరిమితం కాదు సుబ్రహ్మణ్యుడు, అందరికీ ఎవరైనా ఉపాసన చేయవచ్చు. అయితే స్వామి ఒకానొక కారణం చేత దక్షిణం వైపు వచ్చాడు, ఉత్తరం వైపు నుంచి కదిలి వచ్చాడు. రావడం చేత ఇక్కడ సంప్రదాయం అంతా వ్యాపించి ఎక్కువగా దక్షిణాపథంలో గోచరిస్తూ ఉంటుంది. కానీ ఒక వీరికి మాత్రమే పరిమితం కాడు స్వామి. అని దక్షిణాపథంలో సుబ్రహ్మణ్య క్షేత్రములు చాలా ఉన్నాయి. 6 గొప్ప క్షేత్రములుగా నక్కీరుడు అనే మహానుభావుడు పేర్కొన్నాడు. 6 పడై వీడు అంటారు తమిళంలో వాటిని. ఈ 6 పేర్కొన్నది నక్కీరుడు. ఈ నక్కీరుడికి ఒక పెద్ద కథ ఉందిలేండి. అని సుబ్రహ్మణ్య కటాక్షం పొందినవాడు. ఆ నక్కీరుడు సుబ్రహ్మణ్య కటాక్షం పొందిన దాని గురించి చెప్తూ ధూర్జుడు ఒక మాట అంటాడు. తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహార హయుండు దీన జనతామర భూజము షణ్ముఖట్టహాసార భటి విపాటిత దిగంత కటాహుడు అని వర్ణిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి గురించి ధూర్జటి. తారక దైత్య ధూర్జటిని తెలుసు కదండి. కాళహస్తి శతకం కాళహస్తి మహాత్మ్యం రచించాడే తెలుగు కవి అయిన. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహార హయుండు అంటే పాముల్ని తినేదాన్ని వాహనంగా చేసుకున్నవాడు అన్నాడు. అంటే మయూర వాహనుడు అర్థం. పన్నగాహార హయుండు దీన జనతామర భూజం, దీనులేని జల్లుపాటి కల్పవృక్షం వంటివాడు, వాళ్ళని అనుగ్రహించేవాడు. షణ్ముఖట్టహాసార భటి విపాటిత దిగంత కటాహుడు. ఆయన అసలు సంహారం చేస్తూ అట్టహాసం చేసేట ఒక్కసారి. పైగా 6 ముఖాలు వాడు కదా, 6 ముఖాలతో అట్టహాసం చేయగానే దిగంతాలు ప్రతిధ్వనించే ఆ చిరునవ్వుతో అన్నాడు. షణ్ముఖట్టహాసార భటి విపాడిత దిగంత కటాహుడు అని నక్కీరుడు సుబ్రహ్మణ్యం స్తుతించాడని చెప్పి కాళహస్తి మహాత్మ్యంలో మహానుభావుడు ధూర్జుడు పేర్కొన్నాడు ఇక్కడ.
వెంకటేశాయ.